ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కువైట్లోని గ్యాస్ స్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడే ఖాళీ సిలిండర్లు బండిలో పెట్టాను. ఈ పట్టుకుని వెళ్ళి కొత్త సిలిండర్లు తీసుకొస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుందని. ఇవే కాకుండా ఇంకా గ్యాస్ ఎంత ప్రైసు, గ్యాస్ రేట్ ఎంత అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మాకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది గ్యాస్ స్టేషను. ఇప్పుడు నేను అక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే గ్యాస్కి ఒక బుక్ ఉంటుంది, పాస్బుక్. ఆ బుక్ పట్టుకుని వెళ్తే కానీ గ్యాస్ ఇవ్వరు మనకి. ఇక్కడ కువైట్లో అలా కాదు, బుక్ అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా ఖాళీ సిలిండర్లు పెట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి కొత్త సిలిండర్లు బండిలో పెట్టుకుని తెచ్చేసుకోవడమే, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. చూడండి, కొంచెం ఎదురైతే మనకి గ్యాస్ స్టేషన్ వస్తుంది. అంటే స్పీడ్గా చూపిస్తున్నాను మీకు డ్రైవింగ్. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి తిరిగితే అదే అక్కడ రేక్ సైడ్ కనబడుతుంది కదా, అదే గ్యాస్ స్టేషను. లోపల ఉంటాయి గ్యాస్లన్నీ కూడా. ఇప్పుడు మనం బండి రివర్స్ చేసుకుని వెనక్కి వేస్తే వాళ్ళే మన బండిలో పెడతారు గ్యాస్ సిలిండర్లు, మనం దిగక్కర్లేదు. కాకపోతే వీడియో తీయాలి కాబట్టి నేను దిగి మీకు కిందకి అప్పుడు చూపిస్తాను. చూడండి, వాళ్ళే డోర్ ఓపెన్ చేశారు బ్యాక్ సైడ్, వాళ్ళే బండిలో పెడతారు. కాకపోతే నేను దిగి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, ఇది గ్యాస్ స్టేషన్ లోపల. చూడండి, వీళ్ళందరూ మనకి గ్యాస్ లోడ్ చేస్తున్నారు, బండిలో పెడుతున్నారు గ్యాస్. ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఇక్కడ మనకి బుక్ అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ జస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, ఖాళీ సిలిండర్లు అక్కడ పెట్టేసి కొత్త సిలిండర్లు బండిలో పెట్టుకుని తెచ్చేసుకుంటారు. చూడండి, నేను ఆల్రెడీ పెట్టేశాను బండిలోని. ఇక్కడ డబ్బులు ఎంతో చెప్తున్నాడు, డబ్బులు ఇచ్చాను, చేంజ్ ఇస్తున్నాడు నాకు. ఇచ్చేసాడు చేంజ్. అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరాను. ఫ్రెండ్స్, కువైట్లోని ఒక గ్యాస్ రేట్ వచ్చి 750 ఫిల్స్ కువైట్ డబ్బులు. అదే మన ఇండియా కరెన్సీలో అయితే ఈ రోజు ఉన్న రేటు ప్రకారం 200 రూపాయలు, 200 రూపీస్. అయితే నేను ఇప్పుడు 3 గ్యాసులు తీసుకున్నాను, 3 సిలిండర్లు. 3 సిలిండర్లకు కలిపి 2 దినాల 250 ఫిల్స్ పే చేశాను నేను. అంటే మన ఇండియా కరెన్సీలో 3 గ్యాసులకి కలిపి 600 రూపాయలు ఈ రోజు ఉన్న రేటు ప్రకారం. ఒకవేళ ఇండియా రేట్ మారితే కనుక ఈ రేట్ కూడా మారుతుంది. కువైట్ రేట్ అయితే అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు 1 ఇయర్ తర్వాత ఈ వీడియో చూస్తే కనుక ఇండియా డబ్బుల రేట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గొచ్చు. కువైట్ డబ్బుల రేట్ మాత్రం అలాగే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.